గురుదేవలింగనన్నవో నమో నన్నవయ నామ్ర శివాయ నన్నవయ శివనంటే శివునికి పేరు నన్నవయ బ్రహ్మంటే విష్ణుకు పేరు నన్నవయ వృధాంబరదికి పేరు నన్నవయ ఆది కాలము నాడు పుట్టిన నాడు గదల కూర్చున్నవయ నువ్వు అనగనాగపతి నన్నవయ గణాదులకు అధిపతి నన్నవయ నా కన్న తల్లి శంకరుడా నీ పాదానికి 10,000 శరణు నా కన్న తల్లి పార్వతీదేవి నీ పాదానికి 10,000 శరణు జడజుటాన పుట్టిన జాలాద్రి గంగ నీకు 10,000 శరణు అక్క నాంచారమ్మ నీకు 10,000 శరణు నాచారం నరసింహస్వామి నీకు 10,000 శరణు అక్క అండాలమ్మ నీకు 10,000 శరణు చిన్నక్క ఆదిలక్ష్మి నీకు 10,000 శరణు కలకత్తా కాళి నీకు 10,000 శరణు కింద వారి సీమలకు 10,000 శరణు మీద వారి పక్షులకు 10,000 శరణు అందరికీ ఆకాశ శరణు. అమ్మా మీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా శివాలయం నిర్మాణము మరియు బొడ్రాయి పునఃప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఈ యొక్క కార్తీక మాసంలో చేయాలని దేవాలయ కమిటీ వారు సంకల్పించడం జరిగిందమ్మా. మీ ఆశీర్వాదం ప్రసాదించవలసిందిగా కోరుతున్నాం. ఆనందము బారుడా సంతోషమే. మీరు చేసుకున్నది మీరు చేసుకోండి, నేను చేసేదేదో నేను చేస్తాను. మీ వెంబడుండి మీరు అనుకున్నయన్ని నడిపించుకోండి, నేను మీ వెంబడుండి నడిపిస్తాను కదరా బాలుడా. చాలా ధన్యవాదాలమ్మా. అందరు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండేసేసి మంచి పాడి పంటలు పంటాలని చేసేసి అందరికీ కూడా మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం తల్లి. సకాలంలో వర్షాలు కురుస్తాయి, పాడి పంటలు పండుతాయి, కానీ మీరు చేసుకున్న పాపాల వల్ల వచ్చేటివి కూడా దూరం అయిపోతాయి, కొట్టుకపోయేటివి కొట్టుకపోతాయి, ఉండేవి ఉంటాయిరా బాలుడా. చేసుకున్న పాపాల బట్టి మీ భోజనం ఉంటుంది, మీ నడిచే తీరు ఉంటుంది, చెడు బుద్ధి చెడు ఆలోచనలను బట్టి మీరు చేసే పాపాలను బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా తెలిసి తెలియక ఏదైనా చిన్న పిల్లలం అమ్మ మీ బిడ్డలము తెలిసి తెలియక కొన్ని తప్పులు ఏదైనా చేసుంటే రాష్ట్ర ప్రజలందరినీ కూడా సంతోషంగా చూసే భాగ్యాన్ని మీరు ప్రసాదించాలి తల్లి. మీ యొక్క కరుణ కటాక్షము ఈ యావత్ తెలంగాణ ప్రజలపైన మరియు యావత్ భారతదేశ ప్రజలపైన ఉండాలని చేసి మనసారా కోరుకుంటున్నాం తల్లి. నన్ను తలుసుకున్నారు కాబట్టి ఈ గడ్డను నేను ఆనందంగా సంతోషంగా పాడి పంటలతోటి పిల్లా జల్లలతోటి వృద్ధులతోటి అందరితోటి ఆనందంగా ఉంచుతున్నాను కదా. కానీ మీరు చేసే పాపాలే చాలా ఎక్కువైపోతున్నాయి రా బాలుడా. భరించలేనంత బాధిస్తున్నారు మీరు, అయినా నేను కాపాడుకుంటూ వస్తున్నాను. పిల్ల జల్లలు అద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులకు లేని భయము పిల్లలకి ఎక్కడికెంచి ఉంటుంది. గుమ్మం దాటిందంటే ఒక రకంగా, గుమ్మం లోపల ఒక రకంగా ఉండటానికి కారణము కన్న తల్లిదండ్రులది. గ్రామ దేవత ఉన్నంత వరకు ఏ తల్లిదండ్రులు ఎంత తప్పు చేసినా కానీ ఎవరికి ఎట్లా శిక్షించాలో అట్లా శిక్షిస్తున్నారా బాలుడా. అమ్మా ఒక పిల్లలు తెలిసి తెలియక ఏమన్నా తప్పు చేస్తున్నా మన ఉప్పు కూడా మాంకాళి మాతేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులు వారిపైన ఉండేసి వారి తల్లిదండ్రులని కానీ ఆ యొక్క పిల్లల్ని కానీ సన్మార్గం లోపల మీ యొక్క బుద్ధి పెట్టవలసిందిగా ఆ యొక్క వారికి సంకల్పము చేకూర్చే విధంగా మీరు చూడాలి తల్లి. ఇది కలికాలం రా బాలుడా. కలికాలంలో ఇలాగే జరుగుతుంది. అది పట్టుకోవాలంటే ఎవరి తరం కాదు, ఆ ఈశ్వరుడు కూడా పట్టలేడు. కానీ చెడు బుద్ధి కారణంగా ఇలాంటి ఆలోచనలు జరుగుతున్నాయి. నన్ను ఇంత పూజలు చేసుకొని మీరు నన్ను ఇంత సంతోషపెట్టినందుకు మిమ్మల్ని నేను ఆనందంగా చూసే బాధ్యత నాది. ఎలాంటి బాధ రాకుండా ఎవరికి ఎట్లా శిక్షించాలో అట్లా శిక్షిస్తాను, ఎవరిని ఎక్కడ నొప్పించాలో అక్కడ నొప్పిస్తాను, ఎవరికి ఏడ కొంగు బంగారం చేయాలో అలా చేస్తాను రా బాలుడా. ఎవరికి ఏమి కాదు. మహమ్మారి వచ్చినా కానీ కాపాడే శక్తి ఉంది. దాన్ని ఇంతవరకు ఆపాలో అంతవరకు ఉంచేసి నేను పారదోలుతాను.
ఉంటాను. ఎవరికి ఏ బాధ లేకుండా చూసే బాధ్యత నాది. నన్ను నమ్ముకున్న వారికి నేనెప్పుడు వెన్నంటి ఉండి నడుస్తాను రా బాలుడా. మా యొక్క కూడా ప్రజానికం అందరూ కూడా అమ్మ మాంకాళి అమ్మవారిని నమ్ముకొని తమ యొక్క జీవన ప్రయాణాన్ని సాగించడం జరుగుతుంది. ఏ ఒక్క కార్యక్రమం కూడా వారు మొదలు పెడితే పెళ్లి కానీ మరియు ఏ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టినా కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీరు ఆజ్ఞాపించిన ప్రకారంగానే అమ్మవారికి నిత్య పూజ కైంకర్యాలు మరియు బోనాల ఉత్సవాలు మరియు దసరా శరన్నవరాత్రులని అత్యంత వైభవపేతంగా పూజా కార్యక్రమాలని వేద పండితుల ద్వారా నిర్వహించి అందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలనే సంతోషంతో ఆ యొక్క పూజా కార్యక్రమాలు తెలియజేస్తున్నాం తల్లి. ఆనందమే, సంతోషమే. ప్రతి ఇంటి నుంచి బాధ లేని ఇల్లు లేదు. నన్ను తలుసుకోండి, నా దగ్గరికి వచ్చి పువ్వో పత్రి పెట్టి దండం పెట్టి మీ కోరికలు మీ బాధలన్నీ నాకు చెప్పుకోండి. చెప్పుకుంటే నేను వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళ బాధలన్నీ కడతీర్చి వాళ్ళ కాపాడి వాళ్లకు అన్నం పెట్టేటంత శక్తినిస్తాను రా బాలుడా. చాలా ధన్యవాదాలు తల్లి. మేమందరం కూడా నీ పిల్లలము, మా ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండాలని ఒప్పుకున్న ప్రజానికం, దేవాలయ కమిటీ వారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మీరు దీవించాలి తల్లి. 5 వారాలు నాకు సాకలు వ్యాపారిళ్ళతోటి సాకలు పోసి గుమ్మానికి వ్యాపారిళ్ళు కట్టుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని నాకు వచ్చి సాకబోయాలి రా బాలుడా. ఎవరికి ఏ రోగరోష్టాలు రాకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు చెప్పిన ప్రకారంగానే ఒప్పుగూడ ప్రజానికం అందరూ కూడా అమ్మవారికి 5 వారాలు సాక పెట్టేసి తమ ఇంటికి యామాపు కట్టుకొని చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం తల్లి. మీ యొక్క ఆజ్ఞని పాటిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు చేసుకుంటాం. ప్రతి ఇల్లు శుద్ధి చేసుకొని ప్రతి ఇంట్లో రావాలి రా బాలుడా. మీ ఆజ్ఞ ప్రకారంగా అందరూ కూడా వినండి. అమ్మవారి ఆజ్ఞ, ప్రతి ఇంట్లో అఖండ దీపం పెట్టుకొనేసేసి 5 వారాలు అమ్మవారికి సాక పోసేసి ఒప్పుగూడ మాంకాళి మాతేశ్వరి యొక్క అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అమ్మవారు ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి అందరూ యావత్ ఒప్పుగూడ ప్రజానికం అందరూ కూడా ఇది గమనించి మీ యొక్క పూజ కార్యక్రమాలు చేసి అమ్మ ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా